హలో గైస్, నా పేరు రాజుకా ఛానల్ మనకు తెలుసు. నాకు ఎక్కడిక సపోర్ట్ కాదు, మీ ఎక్కడిక సపోర్ట్ చేస్తే మీ ఎక్కడిక వీడియోస్ చేస్తాను. ఫ్రీ ఫైర్, కామెడీస్, ఇక స్కారీస్, వ్లాగ్స్ సబ్ చేస్తాను. మీ ఎక్కడిక నాకు 50 సబ్స్క్రైబర్స్ కావాలి. బేగా నేను లైవ్ పెట్టుకుంటాం. ఇది నేను చెప్పేది హారర్ స్టోరీ. హారర్ స్టోరీ పేరు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ అయింది అంటే మేఘాలయలో అయింది. అవునని నేను మర్చిపోతాను. ఈ ఇన్సిడెంట్ అంటే ఈ స్టోరీ పేరు సన్నాటా. సన్నాటా హిందీలోని సన్నాటా, తెలుగులోని నిశ్శబ్దం. ఒకరోజు ఒక ఇది జనరల్ అంటే బాగా పెద్దపోయే అలా ఎంత అంటే వాడు 13 లేకపోతే 29 ఇయర్స్ ఉంటారు. వాళ్ళ వైఫ్ కొంచెం బయటికి వెళ్ళిందే వాళ్ళ ఇంటికి 5 రోజులు అంటే 10 రోజుల తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకో ఇంట్లో ఉండరు. అది ఎప్పుడు వాళ్ళ వైఫ్ రాదు, అది డివోర్స్ తీసేసుకున్నారు. అప్పుడు ఒకరోజు వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు చేసుకుంటున్నారు. అది కూడా శాంతిగా ఉంటుంది, ఎక్కడ ఉండదు ఆ ఇల్లు తప్ప ఎక్కడైనా ఉండదు. అయితే ఆ ఇల్లు దూరంగా 20 మీటర్లు అంటే 10 మీటర్లు అంటే 30 మీటర్లు దగ్గరే ఒక ఇది అన్నది అంటే శ్మశానం ఉన్నది అనుకోండి. ఆ రాహులే శ్మశానంలో ఇల్లు కట్టించుకున్నాడు. ఆ బాయ్ పేరు రాహుల్ చిన్నప్పటి నుంచి ఎక్కువ కెమెరా ఇక అంటే జంగల్లోని అలాగే శ్మశానంలోని కెమెరా సెట్గా తీసి షాక్. అప్పుడు ఒకరోజు వాళ్ళకి చాలా బెయ్యం వేస్తున్నాయి. ఎంత ఫస్ట్ ఉండి బెయ్యం ఉన్నాయి, ఇప్పుడు ఎలాగో బెయ్యం వస్తున్నాయి. వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారు. మళ్ళీ ఏంటంటారు, దాని తర్వాత ఇక కొంచెం కాఫ్ అలాగే ఎవరైనా పెట్టుకున్నారు. ఇక అంటే నా వెనకాల ఉన్నారు, మంచిగా తాగితే నా చేప తీసుకున్నారు. అలాగా కొంచెం భయం ఉన్నది. అప్పుడు కూడా ఇది ఏంటంటారు, వాచ్మెన్ చెప్పారు. అదే ఇంట్లో వాచ్మెన్ కాదు, శ్మశానం వాచ్మెన్స్ ఉంటుంది కదా. శ్మశానం ఇక్కడ ఉంది, కానీ ఈ స్టోరీ ఇక్కడే కాదు, మేఘాలయలో కదా. అక్కడ వాచ్మెన్స్ ఉంటారు. ఆ వాచ్మెన్ చెప్పడానికి ఎంత 10 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్, నాకు ఎంత భయమైనది ఈరోజు ఈ మంత్లోని నీ ఎప్పటి నుంచి ఊరెళ్ళేసి వచ్చాను అప్పటి నుంచి వాతావరణం అంటే కోఫాలు కడుతున్నంత భయం ఉన్నది. అప్పుడు అనుకున్నారు చేసుకుందాం ఏదో ఒకటి, ఆ దేవుడే కాపాడగలరు. ఆ దేవుడే కాపాడగలంటే ఒకరోజు ఆ చౌకీదారి అదే ఆ వాచ్మెన్ పేరు ఇది రజాయి. ఇంకో ఇంకో వాచ్మెన్ ఉన్నారు. ఆ వాచ్మెన్ పేరు పీటర్. వాళ్ళిద్దరు వేరే. ఇప్పుడు ఆ రజా ఫ్రంట్ సైడ్ టెంట్ ఉన్నది, ఇక పీటర్ బ్యాక్ సైడ్ టెంట్ ఉన్నది. డైరీ ఏంటంటారు, అదే రజాయి ఒకరోజు అంతే తింటున్నారు, తినేసి పడుకుంటున్నా, అలాగే ఇలాగా పడుకుంటున్నా. అప్పుడే జస్ట్ ఏదో బేబీ ఇది లాఫింగ్ చేస్తే నవ్వుతుంది కదా, అప్పుడు నవ్విన సౌండ్ వచ్చింది. అప్పుడు 5 సార్లు అన్న ఎవరు అంటే ఏ సౌండ్ రాలేదు. ఒకసారి అదే టెంట్ నుంచి టార్చ్ చేస్తే మళ్ళీ బయటకు వస్తే ఒక పిల్ల, ఒక కాళ్ళు లేదు, ఒక చెయ్యి లేదు, అంటే బాగా ఒక కాళ్ళు లేదు. ఆ 2 చేతులతోని ఒక పీస్ ఇది ఇది ఏంటంటే దానికి శవం పీస్ శవంకి కొడుతున్నారు బాగా నీట్గా. అప్పుడు వాళ్ళు చూసిన వెంటనే అని అనిస్తే అప్పుడు ఆ పిల్ల అవి ఏంటంటారు శవం కొట్టుకొని శవం అక్కడే పారేసుకొని పారిపోయింది. దాని తర్వాత
ఆ రజాయి అక్కడే కొలిది పడిపోతాడు. నెక్స్ట్ డే అది నెక్స్ట్ టెంట్లో మెంచులు తాగి సీకు అక్కడే చూస్తున్నారు. ఆ పెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడే చూస్తున్నారు. ఇంకో వాచ్మెన్ పీటర్ కనిపించారు. ఆ రజాయి అన్నారు, పీటర్ నీకు రాత్ర ఏదైనా సౌండ్ వచ్చిందా అదే ఏదైనా ఇది బేబీ సౌండ్ వచ్చిందా, అదే లాఫింగ్ చేసుకుంటా. ఆ పీటర్ అన్న లేదు. మళ్ళీ అన్నారు, నీ ఓడిన తర్వాత ఎవరికైనా అదే పాటించారా లేదు అని అన్నారు. దాని తర్వాత నేను అప్పుడు కూడా ఏదైనా సౌండ్ వచ్చిందా అని అన్నాను, లేదు. మళ్ళీ నా పొరపాటుగా నీ యొక్క వాచ్ చేయాలి, ఇదంతా ఏదో ఎవరైనా వస్తే ఇది అంటే చూడాలి, ఏదే అదే చూడాలి, వాచ్ చేయాలి. ఇప్పుడే మధ్యాహ్నం అయింది, ఇక నీ పని చేసుకో, ఎప్పుడు నువ్వు నీ పని చేసుకో. ఇది ఆఫీస్ వాళ్ళు నాకు కూడా ఆఫీస్ వాళ్ళు మన పనిని తీసేస్తారని అన్నారు. రజయ్ కూడా అలాగే అనేసుకొని పని చేసుకున్నారు. అప్పుడు ఒకరోజు అజయ్ వచ్చాడు, అదే రాహుల్. ఆ రాహుల్ వస్తే అదే రజాయి రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తే రాహుల్ చెప్పాడు, ఈరోజు కూడా ఈరోజు నీతోని టెంట్లో పడుకుంటాను అని చెప్పాడు. ఆ టెంట్లో పడుకుంటే మళ్ళీ అదే రజాయితో ఏంటంటే అలాగే రాహుల్తోనే అయింది. ఇది చల్లగా జనవరి 12 అదే జనవరి ఇది 1 డిసెంబర్ అలాగే అయింది. ఎంత సెలెత్తున్నది అలాగే సేమ్ అయింది. ఆ 3 శవంకి వెళ్తున్నది ఆ పిల్ల. అప్పుడు కూడా లాఫింగ్ చేసుకొని అప్పుడు వాళ్ళిద్దరూ కొలిది పడుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే పీటర్ కానీ చెప్పారు. పీటర్ కూడా నమ్మలేదు. అప్పుడు ఏది చెప్పకుండా పీటర్ అది పని చేసుకున్నారు. ఒకరోజు మధ్యాహ్నము రజాయి ఏదో అనుకొని ఒక ప్లాన్ ఆలోచిస్తున్నా, ఆ బేబీకి ఎలా తీయాలి అని ఆ ఐడియా వచ్చింది. ఒక చర్చ్ ఫాదర్ తీసుకొని అడుగుతామని చెప్పారు. ఆ రోజు సాయంత్రం చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి రాత్రి 12 గంటలకి అంతా ఇన్సిడెంట్ 12 గంటలకి అవుతుంది, మీరు ఆలోచించాలనిపించి 12 గంటలకి ఆ శ్మశానంకి వెళ్ళారు. శ్మశానంకి వెళ్తే అప్పుడు ఎంత లాఫింగ్ వచ్చింది మీరు అనుకోకండి. అప్పుడు అంత లాఫింగ్ వచ్చింది. అప్పుడు అంతే ఎంత లాఫింగ్ వచ్చింది. ఆ ఫాదర్ అన్నారు, ఎవరు నువ్వు ఇక్కడే చేస్తున్నావు అని చెప్పారు. ఒకరోజు అప్పుడు ఒక బేబీ అంటే ఒక గర్ల్ 10 years అంటే 10 years అంటే ఎంత 7 years గర్ల్ అలాగ ఉన్నది వచ్చింది ముందున. అంటే వాళ్ళ దగ్గర రానే కొంచెం 7 అంటే 5 స్టెప్ వెనకాల. అప్పుడు అది చెప్పింది, నా పేరు అంకిత. నేను ఇక్కడ అస్సాము మేఘాలయ బోర్డర్లో పుట్టాను. అప్పుడు ఒకరోజు నా ఫాదరు పక్కింట్లో ఆంటీకి ఆ ఫ్యామిలీకి కొట్టిస్తారు, మా ఫ్యామిలీకి కొట్టిస్తారు. నేను అన్ని మేనేజ్ నుంచి చూస్తున్నాను. అప్పుడు నాది కాళ్ళు జారిపోయి కింద పడిపోయాను, నేను చచ్చిపోన్నాను అని చెప్పేసి జోజో లాఫ్ చేసుకొని ఏదో బ్లాక్ ఏంటంటుంది దానికి అంటే బ్లాక్ క్లౌడ్స్ అలకి పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ రోజు ఆ ఫాదర్ అన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా వస్తే మీరు కూడా ఆ పిల్ల ఏది చేయరు, మీకు సింపతుంది. అప్పుడు ఒకరోజు ఆ పీటర్ వాచ్మెన్ కూడా సేమ్ ఒక బొర్ర తీసింది, ఒక శవం దొరికింది. అప్పుడు ఆ రోజు అక్కడి నుంచి ఎవరు ఉండదండి. అప్పుడు అక్కడి నుంచి వచ్చి అలా అంటే అలా 7 years ఓల్డ్ గర్ల్ ఇప్పటికి అక్కడ తిరుగుతున్నది. అది నిజంగా మీరు అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు. ఒక శ్మశానం మేఘాలయ ఉంటారు. మీరు ఇది నా భాష అర్థమవుతుంది కామెంట్ చేయండి, మీ పేరు కూడా రాయాలి. గుడ్ న్యూస్ జరుగుతుంది. బాయ్.